టీడీపీ అధినేత చంద్రబాబుతో కడప జిల్లా నేతలు భేటీ అయ్యారు. ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేలు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు స్థానాలపై నేతలతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. బద్వేలు, జమ్మలమడుగు స్థానాలను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. జమ్మలమడుగు నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. అయితే జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జిగా భూపేష్ రెడ్డి కొనసాగుతున్నారు. ఎన్నికల్లో పోటీకి తనకే అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లా నేతలతో అయితే కొద్దిసేపు క్రితం భేటీ అయ్యారు. ఏదైతే కడప జిల్లాలో గత కొంతకాలంగా నెలకొన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కడప జిల్లా నేతలు భేటీ అయ్యారు. ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేలు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు స్థానాలపై నేతలతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. బద్వేలు, జమ్మలమడుగు స్థానాలను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. జమ్మలమడుగు నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. అయితే జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జిగా భూపేష్ రెడ్డి కొనసాగుతున్నారు. ఎన్నికల్లో పోటీకి తనకే అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. రైట్ పూర్ణ, మరి బద్వేలు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ఎవరికి కేటాయించే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తోంది పూర్ణ? మరి సుమిత్ర, కడప జిల్లా సంబంధించిన టీడీపీ నేతలతో చంద్రబాబు అయితే దాదాపు ఒక గంట నుంచి సుదీర్ఘంగా చర్చ జరుపుతున్నారు. ఏదైతే కడప జిల్లా చెందిన నేతలనైతే చంద్రబాబు పిలిపించి మొత్తం కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, అలాగే పొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, జమ్మలమడుగు ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి, బద్వేల్ టీడీపీ నేత రితీష్ రెడ్డి, వీళ్ళందరితో కూడా చంద్రబాబు మొత్తం కూడా మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే పొత్తుల్లో భాగంగా జమ్మలమడుగు, బద్వేలు బీజేపీకి వెళ్తాయనే వార్తల నేపథ్యంలో చంద్రబాబుతో భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే జమ్మలమడుగు ఇన్ఛార్జి భూపేష్ రెడ్డితో పాటు చంద్రబాబు నివాసానికి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు మొత్తం కూడా వచ్చారు. ఏదైతే జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి ఈ బీజేపీ తరఫున పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ అది జమ్మలమడుగు సీట్ అయితే టీడీపీ కేటాయించాలంటూ కూడా అక్కడ జమ్మలమడుగు వాసులు, టీడీపీ నేతలు కానీ వాళ్ళు కానీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే రేపు ప్రకటించే రెండో జాబితాలో అయినా కూడా మనకు అవకాశం కల్పించాలని పొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా కోరటం కూడా జరుగుతుంది. ఎన్ని అంశాల మీద కూడా చంద్రబాబు ఆ కడప జిల్లా నేతలతో మొత్తం కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. అయితే ఏదైతే ఈ పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్ళిన బద్వేలు, అలాగే ఈ జమ్మలమడుగు స్థానాలలో 2 స్థానాలు ఎలా, ఒకే పార్లమెంట్ 2 స్థానాలు ఎలా కేటాయిస్తారని కూడా కడప జిల్లా చెందిన టీడీపీ నేతలందరూ కూడా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ ఏదైతే జమ్మలమడుగు అయితే ఖచ్చితంగా టీడీపీ తరఫునే అభ్యర్థి కేటాయించాలని చెప్పి వాళ్ళంతా కూడా అక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అయితే వీళ్ళ అభిప్రాయాలన్నీ కూడా తీసుకుని పరిశీలిస్తున్నారు. ఎవరికి ఎటువంటి అన్యాయం జరగదు, ఒకవేళ పొత్తుల్లో భాగంగా ఏమన్నా సీట్లు వదులుకోవాల్సి వస్తే సీనియర్లకు కూడా ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తారని చెప్పి చంద్రబాబు పదే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర హితం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా అనేక సందర్భాల్లో అలాగే పలువురు నేతలకు కూడా చంద్రబాబు ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏదన్నా సీట్లు ఏదన్నా సీనియర్లు వదులుకోవాల్సి వస్తే అది కేవలం వాళ్ళని నిర్లక్ష్యం చేయడం కాదు, వాళ్ళకి ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తానని చెప్పి చంద్రబాబు సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ పునః.